ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ స్నేహ మిల్కి. ఈ రోజైతే మీ అందరి కోసం ఒక మంచి సింపుల్ మేకప్ దాంతో పాటు ఒక సింపుల్ హెయిర్ స్టైల్ కూడా చూపించేస్తాను. దానికంటే ముందు మీరు గనక మా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఇప్పుడే మా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేనైతే చాలా రోజులైపోయింది ఇలా లాంగ్ వీడియో పోస్ట్ చేసి. ఎందుకంటే నేను కంటిన్యూయస్‌గా ఇంకా షార్ట్ వీడియోస్ అయితే అప్‌లోడ్ చేస్తున్నాను. అది కూడా మీ అందరికి చెప్పాను కదా! నేనైతే హెయిర్ స్టైల్ సీరీస్ అయితే కంటిన్యూ చేస్తానని. ఇంకా అవే అయితే ఇంకా ఆల్‌మోస్ట్ ఇంకా ఎండింగ్‌లో అయితే ఉన్నవి. అవి కూడా కంప్లీట్ అయిపోయినాక ఒక మంచి సీరీస్ తోటైతే ఖచ్చితంగా మీ అందరి ముందుకొస్తాను. దానికంటే ముందు మీరైతే ఎప్పుడు మమ్మల్ని ఇలానే సపోర్ట్ చేయండి. ఇంతవరకు సపోర్ట్ చేసినందుకు థాంక్ యూ సో మచ్. ఇప్పుడైతే చూస్తున్నారు కదా! నేనైతే ఒక సింపుల్ మేకప్ అయితే మీ అందరికి చూపించేస్తాను. ఇంకా మీరు అనుకోవచ్చు ఆల్రెడీ అందరికి మేకప్ అంటే తెలుసు కదా! ఇంకేం చూపిస్తుంది అని అనుకోవచ్చు. బట్ కొంచెం మందికైతే బేసిక్స్ కూడా తెలీదు కాబట్టి సో, నా వీడియో ఎవరికో ఒకరికి ఖచ్చితంగా యూజ్ అవుతుందని జెప్పేసి ఇంక నేనైతే ఈ వీడియో జేస్తున్నాను. అంటే ఇంక నా స్టైల్‌లో సింపుల్‌గా మేకప్ ఎలా యేసుకోవాలో కూడా చూసేస్తే ఇంకా బెటర్ కదా! సో, ఇంక నేనైతే లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకైతే ఇంకా ఏమేం జేస్తాను అదంతా కూడా నేను ఈ వీడియోలో చూపిచ్చేస్తాను. ఫస్ట్ అయితే చూస్తున్నారు కదా! నా ఫేస్ అంతా కూడా నేను వెట్ టిష్యూతో క్లీన్ జేసుకున్నాను. దాని తర్వాత ఏదైనా ఒక మాయిశ్చరైజర్ అయితే అప్లై జేశా. ఇంకా మీ దగ్గర ఏ మాయిశ్చరైజర్ ఉంటే అదైతే అప్లై చేసుకోండి. ఇంకా దాని తర్వాత అందరికి తెలిసినట్టు ఇంకా ఫౌండేషన్ అయితే అప్లై చేశాను. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా! నేను ఎలాంటి కాంపాక్ట్ అయితే యూజ్ చేయట్లేదు. ఎందుకనంటే నేను ఆల్రెడీ చెప్పాను సింపుల్ మేకప్ అని. ఇంకా ఈ సింపుల్ మేకప్‌లో ఎలాంటి కాంపాక్ట్ గాని అట్లా నేను ఎక్కువ అయితే ప్రొడక్ట్స్ అట్లా ఏం యూజ్ చేయట్లేదు. ఇలాంటి క్రీమ్స్ అయితే ఎక్కువగా నేనైతే యూజ్ చేయట్లేదు. సో, ఇదైతే కొంచెం మందికి యూజ్ అవుతుందనైతే అనుకుంటున్నాను. ఇంకిక్కడ చూస్తున్నారు కదా! నేనైతే నా లిప్‌స్టిక్ తోటే ఇంకా, ఇంకా మొత్తం కూడా హైలైటర్‌గా అట్లయితే నేనైతే అప్లై చేస్తున్నాను. ఎందుకనంటే ఇంక ఈ సింపుల్ మేకప్‌లో అవన్నీ అప్లై చేస్తే ఎక్కువ చేస్తే అది సింపుల్ మేకప్ అవ్వదు కదా! సో, అందుకోసమే నేను ఇలా చూపిస్తున్నాననమాట. ఇంకా దాని తర్వాతయితే ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా! లైనర్ అయితే పెట్టుకుంటున్నాను. లైనర్ అయితే చాలా మందికి పెట్టుకోవడం రాదు. ఇంకా నన్నైతే చాలా మంది అడిగారు. "అసలు నువ్వు లైనర్ ఎలా పెట్టుకుంటావు? ఒకసారి వీడియో చేసి చూపించొచ్చు కదా!" అని అంటే నా ఫ్రెండ్స్ అట్లా ఫ్యామిలీ సర్కిల్‌లో కొంచెం మంది అడిగారన్నమాట. సో, వాళ్ళ కోసమయితే యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను. లైనర్ అయితే పెట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. ఎందుకనంటే స్టార్టింగ్‌లో పెట్టుకునే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు కంట్లో గుచ్చేసుకుంటారు. ఎందుకంటే అలాంటి ఎక్స్‌పీరియన్స్ నేను గూడా చేసినా గాబట్టి. కాకపోతే ఇప్పుడు నాకు సింపుల్‌గా ఎలా పెట్టుకోవాలో మోస్ట్‌లీ నేనైతే చాలా సింపుల్‌గా నేను పెట్టేసుకుంటాను. దాని తర్వాత కాజల్ కూడా నేను పెట్టుకున్నాను. ఇంకా ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్‌గా అయితే ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా! నేనైతే లిప్‌స్టిక్ అయితే ఇది యూజ్ చేస్తున్నాను. ఈ వీడియోలో మీకు ఎలాంటి లింక్స్ కావాలన్నా అదైతే నాకు కామెంట్ చేయండి. అంటే నేను చిన్న చిన్న సింపుల్‌గా మేకప్ వేసుకున్నాను కదా! సో, ఆ సింపుల్ మేకప్ ప్రొడక్ట్స్ గూడా ఏమన్నా మీకు కావాలంటే నాకు లింక్ అని కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు పోస్ట్ చేస్తాను. మేకప్ అయిపోయింది కదా! ఇప్పుడు జ్యువెల్లరీ సెట్ చేసుకుందాము. నేనైతే ఈ శారీ మీదకి ఈ జ్యువెల్లరీ అయితే సెట్ చేస్తున్నాను. ఎందుకనంటే కొన్ని టైమ్స్‌లో మనం కాంట్రాస్ట్‌గా అట్లా పేర్ చేస్తే చాలా బావుంటుంది. ఒకసారి మీరు కూడా అట్లా ట్రై చేయండి. ఈ జ్యువెల్లరీ అంతా కూడా నేను మీషోలో తీసుకున్నాను. ఇదేమన్నా డీటెయిల్స్ మీకు కావాలంటే ఖచ్చితంగా లింక్ అని కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోస్‌లో గానీ, ఏదైనా వీడియోస్‌లో దాని గురించి ఇంకా నేను డీటెయిల్డ్‌గా వీడియో చేస్తాను. మీకు కావాలంటే నాకు లింక్ అని కామెంట్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా దాని గురించి నాకు కామెంట్ చేయండి. ఇంకా నేనైతే హెయిర్ కేర్ గురించి అయితే మళ్ళీ నాకు ఆల్రెడీ చాలా మంది కామెంట్ చేస్తున్నారు. నేను కొంచెం కొన్ని వీడియోస్ అయితే ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఒకవేళ మీరు చూడకపోతే వెళ్లి ఒకసారి చెకౌట్ చేయండి. నేను మేకప్ అయిపోయిందని జెప్పాను కానీ, ఇక్కడైతే ఒక విషయం మర్చిపోయాను. ఇక్కడైతే చూస్తున్నారు కదా! నేను ఐబ్రో పెన్సిల్ అయితే యూజ్ చేయలేదు. ఇంకా మస్కారా కూడా ఇంకా నేను పెట్టుకోలేదు కాబట్టి, ఇక్కడైతే మస్కారా కూడా పెట్టుకున్నాను. ఇంకా నా ఫైనల్‌గా మేకప్ అయితే ఎలా ఉందో ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. మీకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే ఖచ్చితంగా ఎప్పుడు మమ్మల్ని ఇలానే సపోర్ట్ చేయండి. ఇంకా ఇప్పుడైతే హెయిర్ స్టైల్ పననమాట. ఇదైతే మెయిన్ టాస్క్ అనే జెప్పాలి. ఎందుకనంటే నాకు ఒక్కొక్క డ్రెస్ మీదకి ఒక్కో టైప్‌లో నేనైతే హెయిర్ స్టైల్ అయితే ఖచ్చితంగా చేంజ్ జేస్తుంటాను. ఇప్పుడైతే ఈ శారీకి, ఈ జ్యువెల్లరీకి అసలు ఏ హెయిర్ స్టైల్ బావుంటుంది, అదంతా కూడా ఒక మైండ్‌లో మనం ప్రిపేర్ జేసుకొనుంటాం కదా! ఇప్పుడు సేమ్ అదే హెయిర్ స్టైల్ మనమైతే ఇక్కడెయ్యాలన్నమాట. ఇక్కడైతే జూస్తున్నారు కదా! ఇంకా మొత్తం చిక్కంతా తీసుకొని ఇంకా నేనైతే హెయిర్ స్టైల్ అయితే ఇలా స్టార్ట్ చేశాను. అవును మీరు కూడా నాలాగా ఎవరైనా ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. ఎందుకనంటే కొంచెం మంది ఒకే టైప్‌లో హెయిర్ స్టైల్ ఏస్తుంటారు. కొంచెం మందయితే ఒక్కొక్క డ్రెస్‌ని బట్టి లేకపోతే శారీని బట్టి
మనం ఏ డ్రెస్ ప్రిఫర్ చేస్తే ఆ డ్రెస్‌కి ఒక హెయిర్ స్టైల్ అయితే మైండ్‌లో ఒకటి క్రియేట్ చేసి పెట్టుకుంటాం కదా! అట్లా ఎవరైనా ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. మీ అందరికైతే ఇంకొక విషయం జెప్పాలి. ఏంటంటే నేను ఈ వీడియో గనక చూస్తున్న వాళ్ళకైతే ఖచ్చితంగా యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను. ఎందుకనంటే నన్ను కొంచెం మంది అడిగారన్నమాట. గివ్ అవే ప్లాన్ చేయొచ్చు గదా! అట్లా అని జెప్పేసి. ఎందుకనంటే నా దగ్గర ఎక్కువగా జ్యువెల్లరీ అట్లా కలెక్షన్స్ అయితే చాలా ఉంటాయన్నమాట. కొన్ని డ్రెసెస్ అట్లా అంటే నాకు సరిపోయినవి, సరిపోనివి అట్లా అంటే నా వరకు కొన్ని గివ్ అవే అయితే ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాను. ఇంకా మీకెవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. దానికంటే ముందు మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొనుండాలి. ఇంకా లైక్ చేయాలి, షేర్ చేయాలి, కామెంట్ కూడా చేయాలి. అట్లా ఉన్న వాళ్ళని నేనైతే దాని గురించి నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో ఇంకా దాని గురించి అయితే ఈ వీడియోలో వద్దులే కానీ నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్తా. ఒక మంచి లాంగ్ వీడియో చేసి అసలు నేను ఏమేమి కలెక్షన్స్ నేను గివ్ అవే ప్లాన్ చేస్తానో, ఎవరికి ఇయ్యాలి, అసలు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నాను, అదంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా ఒక డీటెయిల్డ్‌గా మెన్షన్ చేసి చెప్తాను. ఇప్పుడైతే ఇంకా దాని గురించి పక్కన పెట్టేసి, ఈ హెయిర్ స్టైల్ గురించయితే చూసేద్దాము. ఇక్కడైతే చూస్తున్నారు కదా! నేనైతే ఫస్ట్ ఇంకా మంచిగా ఇట్లా అయితే నేను మొత్తం టిచ్ చేసుకుంటూ అల్లుతున్నాననమాట. ఇంకా కొంచెం మంది హెయిర్ కేర్ మళ్ళీ స్టార్ట్ చేయమని అడుగుతున్నారు. వాళ్ళ కోసం అయితే ఇంకా నేను డీటెయిల్డ్‌గా మంచిగా సీరీస్ అయితే స్టార్ట్ చేస్తాను. ఎందుకనంటే మీరు అంతలా అడిగినప్పుడు నేను చేయకుండా ఉంటున్నా. కాకపోతే ఏంటంటే కొంచెం బిజీగా ఉండడం వల్ల కొన్ని కొన్ని విషయాలల్ల నేను అంత పర్టిక్యులర్‌గా వీడియోస్ అయితే చేయట్లేదు. కాకపోతే ఏంటంటే హెయిర్ స్టైల్ సీరీస్ అని ఒకటి ఇంకా స్టార్ట్ చేశాను కాబట్టి అదే కంటిన్యూ చేస్తున్నాను. ఖచ్చితంగా మీ అందరి కోసం అయితే మంచిగా డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఏ హెయిర్ ప్యాక్ యూజ్ చేయాలి? ఏ కోంబ్స్ యూజ్ చేయాలి? అసలు అదంతా కూడా నేను మంచిగా లాంగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. ఇంకా మీకు షార్ట్ వీడియోస్ కావాలా? లాంగ్ వీడియోస్ కావాలా? లేకపోతే ఇంకెలాంటి సీరీస్ కావాలి? అదంతా కూడా నాకు కామెంట్ చేయండి. ఎందుకనంటే మీరు కామెంట్ చేస్తేనే కదా నాకు కూడా తెలుస్తది. నాకు కూడా మైండ్‌లో చాలా రన్ అవుతున్నవి. ఈ వీడియో చేయాలి, ఆ వీడియో చేయాలి, జ్యువెల్లరీ కలెక్షను, ఇయర్ రింగ్స్ కలెక్షను, ఇంకా నా డ్రెసెస్, శారీస్ అట్లా చాలా కలెక్షన్స్ అయితే నాకు చేయాలని ఉంది. బట్ మీకేదన్నా ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా నేను చెప్పాను కదా! మీ అందరి కోసం నేను కమింగ్ వీడియోస్‌లో నేను పోస్ట్ చేస్తాను. ఇంకా ఫైనల్‌గా అయితే ఇలా ఫ్రంట్ అంతా కూడా ఇలా స్టైల్ చేశానన్నమాట. ఇలా మీకు నచ్చిందా? లేదంటే నేనిట్లా జుట్టు అల్లుకుంటే బావుందా? అది కూడా నాకు కామెంట్ చేయండి. ఇక్కడొక క్లిప్ అయితే మిస్ అయిందన్నమాట. అదేంటంటే వీడియోలో నేనిక్కడ జుట్టంతా కూడా ఇలా ఒక స్టైల్‌గా అల్లానన్నమాట. అదైతే మిస్ అయిపోయింది. ఇంకా దాని గురించయితే నేను షార్ట్ వీడియోస్‌లో అప్‌లోడ్ చేశాను. ఒకవేళ మీరు చూడకపోతే ఖచ్చితంగా ఇప్పుడే వెళ్లి చెకౌట్ చేయండి. కావాలంటే మీకు కింద ట్యాగ్ చేస్తాను. ఇంకొక విషయం ఏంటంటే నేనిక్కడ వాచ్, బ్యాంగిల్స్ కూడా మర్చిపోయాను కదా! ఇంకా ఫైనల్ లుక్ అయితే ఇదే అన్నమాట. యాక్చువల్‌గా ఇది ఫ్రంట్ కెమెరా ఉండడం వల్ల నా శారీ అదంతా కూడా డిఫరెంట్‌గా ఒక వేరే స్టైల్‌లో కనిపిస్తుందన్నమాట. లెఫ్ట్, రైట్‌కి అదంతా డిఫరెంట్ చేంజ్ అయిపోయింది. మీరు కూడా ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీకే అర్థమవుతుందన్నమాట. ఇంకా ఈ శారీకైతే ఇలా హెయిర్ స్టైల్ సెట్ చేసుకున్నాను. జ్యువెల్లరీ కూడా ఇలా సెట్ చేశాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మర్చిపోకుండా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. బాయ్ బాయ్.